కోర్ ప్రాబ్లం రెగ్యులేటరీ అథారిటీ లేదు. మీరు టికెట్ ప్రైజెస్ 600 రూపాయలు పెడతారు, 300 400 రూపాయలు ఎందుకు పెట్టారు? నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఇది కదా. You have that is what I'm saying. When you organize it, everything will fall into place. You can't organize. I agree. కరెక్ట్. కళ్యాణి గారు మనతో జాయిన్ అయ్యారు. ఒకసారి కళ్యాణి గారితో కూడా మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే. హలో కళ్యాణి గారు. నమస్తే అండి, చెప్పండి. యా నమస్తే అండి. సో అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ సినిమా గురించి మనం పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ రోల్ అంటే విమెన్ని ఆబ్జెక్టిఫై చేసినట్లు చూపించారు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. ఓవర్ గ్లామర్ అని. అంటే ఈ సినిమాలో ఈ ఒక్క రోల్ గురించి కాదు, ఈ మధ్య చాలా సినిమాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. మహిళలకి ఇండస్ట్రీలో అసలు ప్రాధాన్యత లేదు, ఓన్లీ ఆబ్జెక్టిఫై జస్ట్ గ్లామర్ డాల్స్గా చూపించుకుంటున్నారు అని చెప్పేసి ఓ పక్క మాట్లాడుతుంటే, అనసూయ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సినిమా అనేది పేరెంటింగ్ కోసం తీయట్లేదు, ఎవరికో ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు తీసేది. ఇట్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇండివిజువల్ ఇది ఉంటుంది, చాయిస్ ఉంటుంది, వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళ ఇష్టం, అది ఎలా తీసుకుంటే ఏముంది, మీకంటూ ఒక సెన్స్ ఉంటుంది కదా గుడ్ అండ్ బ్యాడ్ డిసైడ్ చేసుకోవడానికి అని చెప్పి అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? మీరు ఐ హోప్ మీరు చూసారా సినిమా? చూసానండి, మొన్న చూసాను. యా అయితే ఇక్కడ మా ఊర్లో చూసాను నేను. నా గొంతు కొంచెం గట్టిగా పట్టేసింది, పర్వాలేదు. అర్థమవుతుందా మీకు వాయిస్? యా ఇట్స్ క్లియర్. ఓకే. అయితే విషయం ఏంటంటే, జాన్వీ కపూర్ ఈ సినిమా కాకుండా ముందు శ్రీ ఆంజనేయం అనే సినిమాలు చార్మి గారిని ఎంతకన్నా ఘోరంగా చూపించారు. ఏంటండి? చార్మి గారిని శ్రీ ఆంజనేయం సినిమాలో చాలా ఘోరంగా చూపించారండి. మరి అప్పుడు సేమ్ లంగావనే, ఇప్పుడు లంగావాణి. అంటే లంగావాణి వేస్తే తెలుగుదనమే కావచ్చు, కానీ కొంత వాళ్ళు ఏమైతే చూపించారు తెలుగుదనం ఇందులోనే అందంగా కనిపిస్తుందని వాళ్ళ ఉద్దేశం. సరే, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. లంగావాణి చీర కన్నా అందంగా అమ్మాయిలు ఎందులోనూ ఉండరని అది అర్థం చేసుకున్న బుచ్చిబాబు గారు, ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సరే, ఆయన కమర్షియల్ ఆయన చూసుకొని చెయ్యాలి. ఎందుకంటే సినిమా నేను కూడా అదే ఓటేస్తాను. ఎందుకంటే అమ్మాయిని గ్లామర్ డాల్గా ఇక్కడ ఒక్క దగ్గరే కాదండి, చాలా దగ్గర వాడుతున్నారు. మనం అక్కడ ప్రశ్నించట్లేదు. ఎక్కడో ఒక దగ్గర మనం ఏదో కొంచెం పెద్ద హీరో పెద్ద సినిమా అనగానే ప్రశ్నించేద్దామంటే కుదరదు. ఎందుకంటే సినిమా అనేది మన ప్రజలు ఏదైతే చూస్తున్నారో దాన్ని బట్టి తీస్తున్నారు. చూడడం మానేస్తే తప్ప ఇలాంటివి తీయడం మానేది. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కమర్షియల్స్ కావాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా తీస్తున్నారు. సో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఆడియన్స్ కానీ వాళ్ళని కానీ ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు, లేని వాళ్ళు మానేయాలి. ఇంకొకటి, మనం దాని గురించి మనం లంగావని వేసుకున్న ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చూపించారు. క్యారెక్టరైజేషన్ అలా ఉండాలి. సో అలా చూపించారు. అది క్యారెక్టర్ ని చూడాలి మనం. అక్కడ మనం ఎక్స్పోజ్ చేశారా, అవి చేశారా అంటే ఎక్స్పోజింగ్ ఎందుకు కనిపిస్తుంది లంగావాణిలో? లంగావాణి ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా వేసుకుంటున్న చాలా టాప్స్ క్రాప్ టాప్స్ అంటున్నారు, అవంటున్నారు, ఇవన్నారు. మధ్యలో ఓణి వేయట్లేదు, కానీ ఈ అమ్మాయికి మధ్యలో ఓణి అనేసారు కొన్నిసార్లు. ఇప్పుడు చాలా మంది వేసుకోవట్లేదు, మమ్మల్ని అడగట్లేదు కదా. ఒకటి, ఎవరు బట్టలు వాళ్ళు ఇష్టం అనేసి ఇష్టం వచ్చి తిప్పుతున్నారు, ఇది వేసుకుంటున్నారు. కానీ సినిమాలో కూడా సినిమాలో బట్టలు కూడా నియంత్రణ ఉండాలి. నేను యాక్సెప్ట్ చేస్తా, వాటిని గట్టిగా ఫైట్ చేస్తా. కానీ క్యారెక్టర్ కి అమ్మాయి అలా చేయాలి కాబట్టి అలా చేయించి ఉంటదేమో, అది చూడాలి తప్ప మనం క్యారెక్టర్ వైజ్ ఆ క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్నే చూడాలి. మనం ఎక్స్పోజింగ్ నాకైతే కనబడలేదండి. అమ్మాయి డ్రెస్ లంగావని వేసుకుంది. సో అమ్మాయి ఆ క్యారెక్టర్ కి అలా బిహేవ్ చేయాలి. వాళ్ళ ఫాదర్ కి ఏదో సపోర్ట్ చేసేటట్టుగా అమ్మాయి కొంచెం రౌడీ టైప్ లో, కొంచెం రౌడీ రంగమ్మ లాగా అట్లా చూపిద్దాం అనుకున్నారు. సో ఆ క్యారెక్టరైజేషన్ కోసం అట్లా చేసి ఉంటారు. నాకైతే ఎక్స్పోజింగ్ అయితే కనబడలేదు. కాబట్టి నేనేమో ఎక్స్పోజింగ్ చేశారని నన్ను క్యారెక్టర్ కి యాప్ట్ గా చేశారేమో. వాళ్ళకి ఏముందో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కావాల్సింది ఏంటో వాళ్ళకి తెలుసు. సో ప్రతిదీ మనం లాక్కుంటే ప్రతిదీ ఉంటుంది. బట్ బయట జనాలు చాలా భయంకరంగా తిప్పుకొని అలా మన ఎన్టీఆర్ నరసింహుడిలో సమీరారెడ్డి బట్టలు ఏంటండి అంటే మనం బట్టల నుంచి మాట్లాడి ప్రతి దగ్గర ఉంది. కానీ ఇప్పుడు సినిమాలో చూద్దాం, బట్టలు బయట వేసుకుని తిరగడం గురించి మాట్లాడండి, అది తప్పు. బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నియంత్రణ ఉండాలి. మనకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూపించకూడదండి అమ్మంత ఓపెన్ గా అని చెప్తున్నాం. అది మనం యాక్సెప్ట్ చేయాలి. సినిమాలో లంగావని కూడా వేసుకోవద్దంటే ఏం వేసుకుంటారు? బికినీ వేయించలేదు వాళ్ళు, అంటే పిచ్చిగా చెప్పలేదు. నరోత్తమ్ గారు కొంచెం ఈ విషయంలో డిఫరెన్షియేట్ అవుతున్నారు. అంటే కొంచెం బాధ్యత ఒపీనియన్ కావచ్చు అండి, అది ఆయన ఒపీనియన్ అని కాదు. ఆయన ఒపీనియన్ ఆయన వల్ల మానేయాలి, సినిమా చూడకూడదు, లేకపోతే సినిమాలాగా తీసుకోవాలి. సో మనం ఏమంటామంటే ఆ అమ్మాయిని వాడుకోవడం వాళ్ళ అవసరం అండి. కమర్షియల్ కదా, సినిమా అనేది కమర్షియల్.
బాగున్నారా? చిన్న కమర్షియల్ సార్. ఇప్పుడు నేను బాబీ క్యారెక్టర్ చేశాను, కమర్షియల్ ఒకటి నా క్యారెక్టర్ చేశా. కాదు అక్కడ ఆయన డిఫరెన్షియేట్ అవుతాం అన్నది వేరే విషయం చెప్తున్నారు. డిఫరెన్షియేట్ అవుతాం అన్నది ఈ సినిమాని చూడండి, సినిమాలాగా చూడండి, బట్ హీరోయిన్ రోల్ ఏంటి? మీరు కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే ఒక హీరోయిన్ ఒక సిగ్నిఫికెన్స్, ఒక హీరోయిన్ ఒక స్టోరీలో ఒక భాగస్వామి, ఒక స్టోరీలో వాట్ ఈస్ హర్ రోల్? మీరు చెప్పిన దాన్ని నాకు అర్థమైపోయింది. మీరు అడిగేది హీరోయిన్ ని వాడుకోలేదు సరిగ్గా, ఆమె స్టోరీలో సరిగ్గా ఇన్వాల్వ్ చేయలేదు అంటారు. అదే క్యారెక్టర్ లో ఏం క్యారెక్టర్ ఇచ్చారు? జస్ట్ ఊరిని అందాలు ఆరబోతా, లేకపోతే డాన్స్ ఆడటానికి, తైతక్కలాడటానికా, లేకపోతే మంచి ఒక డ్రామా ఆ సినిమాలో స్టోరీలో మంచి భాగస్వామి అవటానిక? అది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా తీసుకోవాలి. అంటే ఒట్టి పెద్ద సినిమా అని కాదు, ఇప్పుడు వచ్చే రీసెంట్గా వచ్చే అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ ఒక ప్రాధాన్యత తగ్గిపోతుంది. అది చెప్తున్నాను. ఈ ఇండస్ట్రీ ఏంటి, అది కూడా ఉండండి. అది కూడా ఈ సినిమా పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు జాన్వీ కపూర్ ఎవరు? ఒక అభినేత్రి, శ్రీదేవి గారి కూతురు. శ్రీదేవి అంటే ఏంటి? శ్రీదేవి గారు అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, ఎన్నో గొప్ప సినిమాలు నటించిన ఒక గొప్ప అభినేత్రి. ఆవిడ కూతురు. ఆ కూతురు ఇట్లా మామూలుగా ఏదో అల్లా టప్పాగా వచ్చేసి ఒక ఏది రోల్ లేకుండా ఏం లేదు. ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాన్వీ కపూర్ గారు ఆ సినిమాలో లేకపోయినా కూడా ప్రతి సినిమా అలానే ఉంటుంది, పెద్ద డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అది చెప్తున్నాను. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది. ఒక మాట వినండి. ఇప్పుడు పండిత పుత్ర సుంటహ అంటారు. పండితులకి చాలా పెద్ద పండితులకి పుట్టిన సుంటలు పుట్టుంటారు. అలాగే పెద్ద అతిలోకి సుందరి హీరోయిన్ అయిపోయినంత మాత్రం శ్రీదేవి గారు అయిపోయిన అమ్మాయి అంత సూపర్ అయిపోవాలని లేదండి. సూపర్ అయిపోవాలని కాదండి. అట్లా అంటే చిరంజీవి అట్లా అంటే రామ్ చరణ్, మీరన్న మాటకే వస్తాను. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కొడుకు అనే పండిత పుత్ర సుంట అని అంటారా? మీరు చెప్పలేదు. అలానే జాన్వీ కపూర్ గారిని ఎందుకు ఎగ్జాంపుల్ అంటారు? మరి సక్సెస్ డిసైడ్స్. జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారి కూతురు. వింటున్నాను, చెప్తున్నాను, యాంగిల్ చెప్తున్నాను, వింటున్నాను. మీరు అనాలజీస్ తీసుకుంటే ఏం పెట్టారు? మీరు అన్నది చెప్తున్నాను. ఓకే కళ్యాణి గారు చెప్పండి. మీరు అన్న మాట చెప్తున్నాను. కళ్యాణి గారు ఓకే, మీరు జాన్వీ కపూర్ అన్నారు కదా. ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? రామ్ చరణ్ గారు కాబట్టి. నేను జాన్వీ కపూర్ గారు వినండి, ఎందుకని చెప్తాను చూడండి. నేను జాన్వీ కపూర్ గారు షీఈస్ క్యారింగ్ ద లెగసీ ఆఫ్ శ్రీదేవి గారు అని చెప్తున్నాను. చెప్పినప్పుడు మీరు పండిత పుత్ర కళ్యాణి గారు అంటే దాని అర్థం ఏంటి? ఒక్క నిమిషం కళ్యాణి గారు మాట్లాడండి. సారీ కళ్యాణి గారు, ఒక్క నిమిషం ఆగండి. నరోత్తం గారు ఒక్క నిమిషం. కళ్యాణి గారు మీరు మాట్లాడండి, చెప్పండి. నేను మాట్లాడుతుంది ఏంటంటే వినమని చెప్పండి ఫస్ట్. వీళ్ళే ఓపిక లేకపోతే పెట్టేస్తాను, అవసరం నాకేం తెలుస్తారు మీరు. కళ్యాణి గారు మీరు మాట్లాడేది వింటున్నాం కదా, చెప్పండి. గొంతు పట్టేస్తుంది, మీకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. నరోత్తం గారు కాబట్టి ఇంకొకరు బిర్లాకి మాట్లాడమనండి. చిరంజీవి గారు, జాన్వీ కపూర్ గారు, పండిత పుత్ర సుంట గారు చాలా మంది ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేక నేను చాలా మంది సుంటలు ఉన్నారు. అది నిజం. ఒకటి మాత్రం చెప్తానండి, కానీ నేను వాళ్ళెవరి పేర్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా వాళ్ళని చూసి వీళ్ళకి ఓటేయడం కదండి. సినిమా కమర్షియల్ గా తీస్తారు. సినిమా హీరోయిన్ సపోర్ట్ చేస్తుంది కదా, హీరోకి డాన్స్ కి పాటకి అదే వాళ్ళకి కావాలి, అదే చేశారు. జనాలు అదే చూస్తారు. ఆ అమ్మాయి లాస్ట్ లో అబ్బాయి స్టిక్ తీసేటప్పుడు చెయ్యి ఇట్లా భుజమ్మ చేసుకొని నీకు నేను సపోర్ట్ అన్నట్టు సపోర్ట్ చేస్తూ వెళ్ళిందా లేదా? ఆ అమ్మాయి వైఫ్ గా అబ్బాయి తాళి కట్టించుకొని నేను ముందుగానే నేను అమ్మాయిని ఇతనే ప్రేమించానని చెప్పి తాళి కట్టించుకుందా లేదా? ఆ అమ్మాయి సపోర్ట్ చేయట్లేదని మీరు ఎలా అంటారు? అమ్మాయి చేస్తుంది హీరోయిన్ గా డాన్సులతో పాటు పాటలు. అమ్మాయి ఏమో స్పోర్ట్స్ పర్సన్ కాదు, అందులో అతను స్పోర్ట్స్ పర్సన్. సో అతను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి అతను స్పోర్ట్స్ మ్యాన్ గా చూపించారు. ఈ అమ్మాయి చూపించలేదు. అక్కడ అతని మీద కథ ఉందండి. ఈ అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు? మీరు ఇన్వాల్వ్ చేస్తారు. కథలా చూడాలి మనం. మనకి ఎవరికి ఎలా చెప్పాలో అంతేగాని మనం ఇష్టం ఈ అమ్మాయి పనికి వస్తుందో పని డాన్సులు కావాలి, వాళ్ళకి పాటలు కావాలి, జనాలకు చూపించాలి, 4 సీన్స్ కావాలి, అవే చూపించారు. తప్పేమండి వాళ్ళ వైపు నుంచి? అందరు అమ్మాయిలు అలాగే చూపిస్తారంటే కథలు లేవండి హీరోయిన్లకి.
హీరో ఓరియంటెడ్ మన దగ్గర అంతా, హీరోయిన్ ఎవరు చూడట్లేదు. మరి ఎలా చూపిస్తారు సార్? ఎందుకు ఎలా చూడట్లేదు? చూపిస్తారు చెప్పండి? ఉసేరాంలో హీరోయిన్ లేదా? oriented తీయమనండి, అన్నీ చూస్తారా? ఓసేరాంలో కదా. వైజయంతి యా. ఐపీఎస్ లేదా? నేను ఫైట్లు చేస్తాను, డాన్స్ ఓకే. చేస్తాను, కర్తవ్యం లేదా? చెప్పండి, చేస్తారా? యా, అట్లనే యా. ఉంటది. కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ బాగాలేకపోయినా మాతో మాట్లాడుతున్నారు. మీరు కొద్దిసేపు ఉండగలుగుతారా? ఒక 5 minutes ఉండగలుగుతారా? నాకేం మాట్లాడి ఓపిక లేదు, అయినా నేను మాట్లాడుతున్నా, మీరు వినకుండా మధ్యలో మాట్లాడితే నేనేం చెప్తాను? లేదు థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ. మీ గొంతు బాగాలేకపోయినా మా దగ్గరికి మాతో మాట్లాడుతున్నారు. ఉన్నారా కళ్యాణి గారు? ఉన్నానండి. యా, ఒక్క 2 నిమిషాలు. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి నేను కంటిన్యూ చేస్తాను. యా, మల్లారెడ్డి ఉన్నారు హైదరాబాద్ నుంచి. మల్లారెడ్డి గారు నమస్తే అండి. యా, మల్లారెడ్డి గారు చెప్పండి. శ్రీదేవి కూతురు అనేటువంటి ఒక అర్హతతోటి ఆమెకు ఏదో ఒక హైప్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ సినిమాలో ఒక పాత్ర ఇచ్చినట్టుగా కనబడుతుంది తప్ప పెద్ద ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్ర అయితే ఏమీ కాదు. కొంత ఎక్స్పోజింగ్ అవి ఉన్నాయి. నిజానికి ఆ పాత్ర ద్వారా ఏం సందేశం చేయాలనుకున్నావు ఏమీ ఏమర్థం కావట్లేదు. కమర్షియల్ కోసమే పెట్టినట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఓకే, కమర్షియల్గానే పెట్టారు. ఏదో శ్రీదేవి కూతురు కదా, కొంచెం గ్లామర్తో చూపించి హైప్ చేద్దామన్న ఉద్దేశం అంటారా? అంతే, అంతకంటే ఇంకేం లేదండి. ప్రతి అంటే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు హైప్ చేసుకుంటూ ఉంటారు. సరే, అంటే అలా పెట్టడాన్ని మీరు ఏమన్నా తప్పు పడుతున్నారా? ఇట్స్ ఓకే అంటారా? ఇండస్ట్రీలో అది కామన్ అంటారా? ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి పాత్రకి రామ్ చరణ్ గారు యొక్క అద్భుతమైనటువంటి పాత్రకి ఈ హీరోయిన్ ఎక్కడ కూడా షూట్ కాలేదు. ఆమె యొక్క అవసరం అసలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఓకే, అంటే ఈ ఒక్క సినిమా గురించి కాకుండా బేసిక్ గా హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టారు తప్ప అంతకంటే ఇంకేం లేదు. అంటే ఈ ఒక్క సినిమా గురించి కాకుండా బేసిక్ గా ఇలాంటి రోల్స్ చాలా సినిమాల్లో ఇలా హీరోయిన్స్ కి కొంత ప్రాధాన్యత లేకపోయినా పెడుతున్నారు. ఆడది అంటే ఒక ఆట వస్తువులాగా అయిపోయింది. ఒకప్పుడు జయమాలని ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు, ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హీరోయిన్లు కూడా క్లబ్ డాన్సర్లుగా తయారై ఒక్క పాటలోనే వాళ్ళు ఎన్ని చూపించాలి అన్ని చూపిస్తున్నారు. ఇది యువతరాన్ని కొంత రద్దు చేయడానికి తప్ప ఇంకేం లేదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, మరొక్క నిమిషం నేను మాట్లాడతాను కళ్యాణి గారితో. మనం వీ కెన్ కంటిన్యూ. యా, యూ కెన్ జాయిన్ విత్ కావాలంటే, నో ప్రాబ్లం. కళ్యాణి గారు, ఇప్పుడు మీరు చెప్పారు సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో ఇలాంటి రోల్స్ అనేవి కమర్షియల్ పర్పస్లో అయినా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, అది ఎవరైనా సరే చేసుకుంటారు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు చేసుకుంటారు, తప్పేం లేదు అంటున్నారు. బట్ ఓవరాల్గా విమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు అనే కోణంలో కొంతమంది చూస్తున్నారు. హౌ డు యూ సీ దట్? అదే చూస్తానండి, నేను కూడా విమెన్ కే సపోర్ట్ చేస్తానండి. విమెన్ కి వాడుకుంటున్నారు సినిమాల్లో కాదు, బయట కూడా ఇస్తే. ఓకే, కానీ సినిమాల్లో కూడా వాడుతున్నారు, సేమ్ అదే వాడుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినా నేను చెప్పిన ఇంకోటి చెప్పినా జాన్వీ కపూర్ అనే పేరు ఉంది కాబట్టి, జగదేక్ అసలు సుందర్లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇదే పేరు కంటిన్యూ చేయాలని తీసుకొచ్చే సేమ్ జాన్వీ కపూర్ కి వేరు రోల్ ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరిని అట్లా ఇద్దరు కలిసి బాగుంటది, ఆ పేరు అట్లా ఉంటే బాగుంటది. తల్లి కొడుకు, తండ్రి తల్లి చేస్తారు, ఇప్పుడు కొడుకు ఈ కూతురు కలిసి చేస్తారు అని చెప్పి చేశారు. వాళ్ళ కమర్షియల్ విధంగానే వాడుతున్నారు జాన్వీ కపూర్ ని. ఇది క్లియర్, అందరికీ తెలుసు. కానీ కథలో ఆమె సపోర్ట్ అయిందా, డైరెక్టర్ కి ఎలా తీసుకెళ్లారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. జాన్వీ కపూర్ ని చూసి, ఆ పాటలు చూసి జనాలు ఊగుతున్నారు. ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి అమ్మాయిని పెట్టుకున్నారు. ఆ అమ్మాయితో పాటు వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి కాబట్టి చేసుకున్నారు. దానికి మనం సినిమాలా చూస్తే అయిపోయింది. ఇదే కాదండి, ఏ సినిమాలోనూ హీరోయిన్ ఓరియంటెడ్ లేదు. హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒకటో రెండో ఎక్కడో వస్తే అది హీరోయిన్ అనుష్క గారు తీసే సినిమాల్లోనే ఎక్కడో హీరోకి ఇంపార్టెన్స్ ఉండదు. మరి అప్పుడు హీరో ఇంపార్టెన్స్ ఉండకుండా ఓన్లీ అనుష్క గారు తీసినట్టుగా జాన్వీ గారిని మెయిన్ పెట్టేసి ఆవిడకి హీరోలు ఇచ్చేసి రామ్ చరణ్ గారిని డమ్మి చేసేస్తే ఎట్లా? కళ్యాణి గారు, ఇప్పుడు ఇదే విషయంలో అంటే మనకు టైం ఎక్కువ లేదు, అందుకని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే విషయంలో మీరు సినిమా చూస్తుంటే మీరు చూసుండొచ్చు, రామ్ చరణ్ని ఒక మాటతో అంటారు కొండ డాష్ డాష్ అని. అంటే నేను అది చెప్పట్లేదు, సరే చెప్తాను. ఆల్రెడీ మనకు వచ్చిన వీడియోలో కూడా ఉంది, సినిమాలో ఉంది, అందరు చూసిందే కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఒకసారి నేను చెప్తాను, కొండ నా కొడక అనే మాట వాడుతున్నారు. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్, హార్ష్గానే ఉంది, బట్ సినిమాలో దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఆ మాట వాడడం అనేది గిరిజనులను అవమానించినట్లని, దానివల్ల కాబట్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కొంతమంది గిరిజన సంఘాలు కేసు వేయాలని చెప్పేసి తిరుగుతున్నారు చాలామంది ఈ విషయంలో. సో మీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో? 2 మాటల్లో చెప్పగలుగుతారా? అంటే కొండ ఆ భాషలో ఏదైతే మాట్లాడుతున్నారో అది
కొండల్లో వాళ్ళని ఎంత ఘోరంగా చూపించారో అన్నదే ఉద్దేశం, కానీ వాళ్ళని అవమానించాలని కాదు. వాళ్ళు ఇంత బాధలు పడ్డారు, వీళ్ళని ఇలా పిలిచారు, వీళ్ళని ఇబ్బందులు పెట్టారు, వీళ్ళకి గురి చేశారు, వివక్ష ఉంది ఒకప్పుడు అన్నది చూపించడం వాళ్ళ ఉద్దేశం తప్ప వాళ్ళని అవమానించాలని కాదు. అది అర్థం చేసుకుంటే వీళ్ళు కేసు వేయడానికి వెళ్ళరు. కాకపోతే ఒకవేళ కేసు అవుతుంది అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అవుతుందేమో, అది నాకు తెలియదు, నాకు అంతగా. కానీ వాళ్ళ ఉద్దేశం అయితే మాత్రం క్లియర్ కట్ గా అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత చిన్న ఇప్పటికి కూడా అన్నది మాత్రమే అర్థమైంది. మరి మిగిలిన వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. వాళ్ళకి ఏమైనా మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు కేసులు చేసుకోవచ్చు, వాళ్ళ రైట్ అది. కానీ ఒకటి మాత్రం నిజం, నా ఉద్దేశం లేదు మాత్రం ఇంత ఘోరంగా ఉంది ఈ పరిస్థితి. గిరిజనులు లేకపోతే అక్కడ లోపల కొండ ప్రాంతాలు, ఇప్పుడు మా ఏరియా విజయనగర్, నేను విజయనగర్ లోనే ఉన్నాను, మా ఊర్లోనే ఉన్నాను. సో విజయనగరం చుట్టుపక్కల సాలూరు, గజపతి నగరం లోపల వెళ్తే ఆ కొండల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంత తీసుకొచ్చి 100 రూపాయలు సరుకు తెచ్చారు, 100 కాదు సార్, 1000 రూపాయలు సరుకు తెస్తే 50 రూపాయలు అమ్ముకొని వెళ్తారు వాళ్ళు. నిజంగా ఇప్పటికి అలా ఉంది. ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి. 100 రూపాయలు కూడా వాళ్ళకి రాదండి పాపం. వాళ్ళు 1000 రూపాయలు సరుకు అదే వాళ్ళు తీసుకొచ్చి పల్లెల్లో నుంచి తీసుకొచ్చి పట్టణాలు 5000, 6000, 6000 తీసుకున్న దళారీలు నేను చూపిస్తాను మీకు. అంటే వాళ్ళని బాగా వాడుకుంటున్నారు, ఇప్పటికీ వాడుకుంటున్నారు, అప్పుడే కాదు. వాళ్ళ ఉద్దేశం అప్పటి విషయం చెప్పడం తప్ప వాళ్ళు ఏదో కావాలని వాళ్ళని తిట్టాలనో కాదు. అలా తిట్టారు, అలా చూశారు అన్నది చెప్తే హార్ష్ గా ఉన్న జనాలకు వెళ్తది, నొక్కుకుంటది అని చెప్పారు తప్ప నాకు తెలిసేది వాళ్ళని అవమానించాలని మాత్రం కాదు. ఒకసారి దీనిపైన పునరాలోచన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు కళ్యాణి గారు. అండ్ మీ వాయిస్ బాగాలేకపోయినా ఆర్టీవీతో మాట్లాడడానికి మీరు టైం ఇచ్చారు. థ్యాంక్స్ అగైన్ ఫర్ దట్. సో మీరేమంటారు ఈ విషయంలో? చాలా కష్టపడి చాలా బాగా డిఫెండ్ చేశారు, కానీ మనకి టైం తక్కువగా ఉంది. సో మీరు అదే కెన్ యూ ప్లీజ్ కంక్లూడ్ అబౌట్ దిస్? సింపుల్ అండి, ఒకటే, వాట్ ఎవర్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అంటున్నారు, ఇది వీఆర్ నాట్, ఇప్పుడు అనసూయ గారు చెప్పినట్టు పేరెంటింగ్ చేయక్కర్లేదు, వీటి గురించి మనం మాట్లాడట్లేదు. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, సినిమా అన్నది ఒక హీరోది ఒకటే కాదు. సినిమా అన్నది సినిమాలో హీరో ఒక భాగస్వామి అంతే. హీరో చుట్టూత సినిమాని తీశారు అనుకోండి, ఇలానే ఉంటది. హీరోయిన్ కి లేదు, హీరోయిన్ కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ జాన్వీ కపూర్. మిగతా అక్కడ కనపడిన ఒక యాక్టర్ పేరు సరిగ్గా చెప్పండి, సరిగ్గా ఏం రోల్ వాళ్ళకు ఉందని కరెక్ట్ చెప్పండి. ఏం లేదు, మొత్తం ఎలివేషన్స్, ఒక హీరో 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 హీరో, స్టార్ట్ టు ఫినిష్ హీరో తప్పితే ఏం కనపడ్డు, స్టోరీ కనపడదు. హీరో ఇస్ ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను ఊరిని అనట్లేదు. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద ఇండస్ట్రీ. రవితేజ గారు ఈజ్ 100 times better actor. 100 times better actor than పవన్ కళ్యాణ్ గారు. అది మీ పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చేమో. మై పర్సనల్ ఒపీనియన్. మెనీ బట్ స్క్రీన్స్ చూడండి, అది మాస్. హౌ డస్ దిస్ హ్యాపెన్? బికాస్ ఇట్స్ ఆల్ క్రియేటెడ్, పిఆర్ డ్రివెన్, పిఆర్ క్రియేటెడ్ ఫాలోయింగ్. ఇప్పుడు అర్జున్ కపూర్ ఉన్నారు కదండి, ఎగ్జాంపుల్ బాలీవుడ్ లో అర్జున్ కపూర్ ఉన్నాడు, వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఏది ఎంత పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నా చేయలేకపోయారు. అర్జున్ కపూర్ కి హిట్లు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఒక రాజమౌళి, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ, ఎందుకంటే అర్జున్ కపూర్ I'll tell you they created. I'll tell you, ఫస్ట్ సినిమా చిరుతకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఏంటి ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ లెగసీ కంటిన్యూ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ఫ్యాన్స్ అసోసియేషన్. శ్రీదేవి డాటర్ విషయంలో మీరు ఇచ్చిన సిగ్నిఫికెన్స్, శ్రీదేవికి రెండో డాటర్ కూడా ఉంది. రెండో డాటర్ గురించి ఎవరు మాట్లాడారు? జాన్వీ కపూర్ షీఈ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్ హీరోయిన్ కాబట్టి మాట్లాడుతున్నా, అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఉన్నాడు, కొడుకు పేరు మీద ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏంటి? తప్పే ఉంది అంటే తప్పే అండి, ఇష్టం తప్పే ఉంది. No, that is what stardom is. That is not stardom. Stardom ఎప్పుడంటే ఒకటి చెప్తాను చూడండి, అన్ని ప్రొడక్ట్స్ కి సర్వీసెస్ కి రెగ్యులేటరీ అథారిటీ ఉన్నట్టు టికెట్ ప్రైజెస్ కూడా రెగ్యులేటరీ అథారిటీ తీసుకురండి. I'll give you an example. ఇక్కడ ఇప్పుడు అప్పుడెప్పుడు ఎవరో మాట్లాడితే విన్నాను, స్టార్ కి ఒక యాక్టర్ కి ఉన్న డిఫరెన్స్, వేరే సాధారణ నటుడికి స్టార్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆ స్టార్ 50 సినిమాలు 100 సినిమాలు చేసినా అదే హెయిర్ స్టైల్ ఉంటుంది, అదే డ్రెస్, అదే డైలాగు, అదే స్టైల్ మెయింటైన్ చేస్తారు. బట్ స్టిల్ పీపుల్ లైక్స్ హిమ్ ఇన్ ద సేమ్ వే, ఇన్ ఫ్యాక్ట్ బెటర్ వే. బట్ నార్మల్ యాక్టర్స్ మాత్రం ఏదో ఒక వేరియేషన్ చూపించకపోతే కష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ విత్ రజనీకాంత్. అదే స్టైల్ పవన్ కళ్యాణ్, రజనీకాంత్
రజనీకాంత్ గారు మొరటు కాల సినిమా చూసారా, తర్వాత చూశాను, భాషా సినిమా చూసారా? చూశాను. చూసారు కదా. Yeah, yeah. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ లో రోబో సినిమా చూసారు. ఎక్కడో చాలా ఒక సినిమాని వేరియేషన్ మీరు ఉంది, చూడగలుగుతారేమో. వేరియేషన్. ఇట్స్ పిఆర్ మేనేజ్మెంట్. ఆ స్టార్స్ గురించి చెప్పట్లా నేను, రజనీకాంత్ గురించి మాట్లాడలేదు, Yeah, పవన్ if కళ్యాణ్ PR గారి గురించి management is మాట్లాడలేదు. everything. See, పవన్ కళ్యాణ్ If గారు PR management is everything, I would like to become a hero. I would like to become a star. మనం ఎలా నేను promote పవన్ కళ్యాణ్ చేయగలుగుతాం గారి చెప్పండి. గురించి చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమా సుస్వాగతం గానీ, ఫస్ట్ స్టార్టింగ్ ఆయన బద్రి గానీ అన్ని హిట్లు, మంచి మంచి హిట్లు ఉన్నాయి. That is marketing. మార్కెటింగ్ హిట్స్, మంచి సినిమా, స్టోరీ హీరోగా వెళ్ళారు, స్టోరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వెళ్ళారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్ who are just foisted as stars in the industry. There are so many waiting in the queue. There are many talented people in the industry. Who needs to care about them? We need to care. It is లేదు, something if the industry care చేయలేదంటే you would not have a Chiranjeevi, you would not have an NTR, you would not have an those ANR. days are different. Those No, days are every different. day. You know, ఈ ఆ కేర్ రోజున చేయని లేదా, రోజుల్లోనే ఈ రోజున విజయ్ దేవరకొండ లేదా? వచ్చారు కదా. ఈ ఆ- కేర్ చేయని రోజుల్లోనే విజయ్ దేవరకొండ వచ్చారు, విజయ్ సేతుపతి వచ్చారు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ Yeah, that is what I'm saying. వచ్చాడు. You can't create a star. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ Yeah, వచ్చాడు. anyway. ఒక విజయ్ దేవరకొండ తను కొట్టుకుంటూ వచ్చాడు, కింద నుంచి పైకి వచ్చాడు. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ ప్లీజ్ డోంట్ మైండ్. టికెట్ ప్రైజులు పెట్టేసి స్క్రీన్స్ 7,000 స్క్రీన్స్ 5,000 స్క్రీన్స్ ఇచ్చేస్తే మీరు కూడా రేపు సూపర్ హీరో అయిపోతారు, మీరు కూడా అవుతారు. ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే లెట్స్ ప్లాన్ దట్ దెన్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ నాకు టైం ఎక్కువ లేదు, మరొకసారి మనం మాట్లాడదాం. ఇఫ్ మనకి సిమిలర్ టాపిక్ వస్తే ఏదైనా మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. యా ఓకే, ఇది ఇక్కడతో తెగేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరగబోద్ది. ఇప్పటికైతే కట్ చేశారు, తన సీన్స్ కొన్ని కట్ చేసి వేరే సీన్స్ యాడ్ చేస్తున్నారట. బట్ మీకేమనిపిస్తుంది? అనసూయ ఒక రకమైనటువంటి ట్వీట్ చేశారు, ఇప్పటికే తను సపోర్ట్ చేస్తూ ఎలాగైనా ఉండొచ్చు అని. కొంతమంది కాదు అని చెప్తున్నారు. మీ అభిప్రాయాలు కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అవునా, నాకేం వాళ్ళకి చెప్పారేమో అయితే. అవునా, ఓకే ఓకే. అట్లాంటివి ఏం లేవు. ఐఎమ్ క్వైట్ డిఫరెంట్ అసలు ఇవన్నీ కూడా నాకు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్. నేను మొనోపాలీ లాంటి ఒక కండిషన్ ఉంది అనేది నేను ఒప్పుకుంటా. అంటే నేను అనేది ఏంటంటే యూ కాంట్ చేంజ్ ఇట్ అనేది నా ఉద్దేశం. యూ కాంట్. Anything can be changed. No. Tamil Nadu election is an example. I take inspiration from that. ఓకే, అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్. మనం కాదని చెప్పలేము. కాకపోతే యూ కాంట్ యునో Solution kada, why can't we take it's not going to work out this way. Maybe the time has to come. already అందుకనే మొన్న Sometimes the time has to come. కూడా ముదిరిపోయింది బాగా. అదే సినిమాకి వచ్చేటప్పటికి ఎంత మాట్లాడదాం, ఈ టాపిక్ మీద మనం మాట్లాడదాం. తప్పకుండా విల్ టాక్ అబౌట్ ఇట్. నేను స్టూడియోలో కంటిన్యూ అయ్యేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మనం అంటే యాక్చువల్లీ మళ్ళీ రేపేలుండిలో కొంచెం సిమిలర్గా తీసుకొని మాట్లాడదాం, కొంచెం ఎలాబరేటెడ్గా. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ బెటర్ నౌ. యా టేక్ సమ్ టైమ్, ఐ కెన్ అగ్రీ. But whatever I carry my father's. మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఐ కెన్ సీ హిమ్ ఇన్ యూ. I will talk what is here. యా I will not talk to people. No, I can see him through you somewhere. Political issues. Yeah, sure. తప్పకుండా. టేక్ కేర్. I'm going to Kaloji TV. అవునా, ఓకే. టేక్ కేర్. థ్యాంక్ యూ.